విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి रोजी 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 పొంగరు తవరా నువ్వు కాలు మీ అమ్మగారేరి నేరమ్మా ఎక్కడికి వెళ్ళారు ఊరెళ్ళారు ఏ ఊరు సింగపూరు సింగపూర్ వెళ్ళిందా అవునమ్మా మళ్ళీ ఎప్పుడొస్తానంది తెలవదమ్మా నాకేటి చెప్పలేదు వెళ్ళి ఎంతసేపు అవుతుంది ఇందాకేనమ్మా ఓ గంట అయింది బయలుదేరి గంట అయిందా అవునమ్మా తమరేటి అంత కంగారుగా ఉన్నారు మా అమ్మగారు ఏటన్నా చెప్పమంటారేటి నేనే వెళ్ళి ఎయిర్పోర్ట్ లో కలుస్తాను హాయ్ ఇంకా ఈ ప్రపంచం దృష్టిలో రోజీ సింగపూర్ వెళ్ళిపోయినట్టే. ఏ సాక్ష్యం దొరకకుండా ఎవరికంట పడకుండా నేను అనుకున్నది సాధించాలి. డ్రైవర్ త్వరగా పోనీ. డ్రైవర్ పోనీ. అమ్మింకా రాలేదేంటి?
చర్చికి వెళ్ళింది కదా నాన్న. అదేమన్నా పక్కన ఉందా? చాలా దూరం కదా. అయినా ఇంతసేపా? బీడీ గురించి మాటల్లో పడుంటారు మావయ్య, అందుకే లేట్ అయి ఉంటుంది. బీడీ గుర్తొచ్చినప్పుడల్లా అమ్మమ్మకి చర్చికి వెళ్ళడం అలవాటేగా. అది కరెక్టే. బీడీతో మనకున్న అనుబంధం అంత గొప్పది. ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా అర్థం చేసుకునేది, సర్ది చెప్పేది, అవసరమైతే సలహాలు ఇచ్చేది. రోజీ అంతలా హింసించినా కాస్తైనా మనశ్శాంతిగా ఉండగలిగామంటే దానికి కారణం బీడీయే. అవును మావయ్య, అందుకే ఎవరిని మర్చిపోయినా బీడీని మాత్రం మర్చిపోలేం. అమ్మా, ఎప్పుడు లేనిది నాన్నమ్మేంటి ఎవరిని పలకరించకుండా వెళ్ళిపోతుంది? పిలిచినా వినిపించుకోవట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. దీపక్, సద్య, వినోద్. ఏంటమ్మా పిలిచినా పలకకుండా అంత హడావిడిగా వెళ్ళావు? ఇంత హ్యాపీగా తిరిగొచ్చావు, ఏమైంది? చెప్తాను గాని మీకు రోజు ఎవరో తెలుసా? ఈ ప్రశ్న అడగడానికి మేడ మీదకెళ్ళి మళ్ళీ తిరిగి రావాలా? రోజీ మాకెందుకు తెలీదు? డేర్ డెవిల్. చలసాని గారి మాజీ భార్య. లక్ష్మీదేవి గారి ఆగర్భ శత్రువు. నో, యువర్ రాంగ్. అదేంటమ్మా? అవును దీపక్, రోజు ఎవరో కాదు, చిన్ననాటి నా స్నేహితురాలు. అవును, కావాలంటే ఈ ఫోటో చూడండి. చిన్నప్పుడు సంతలో తీయించుకుంది. ఇదిగో, ఇది నేను, ఇది సరోజ, అదే రోజీ. నో, నేను నమ్మన్నానమ్మా. నేనంతకన్నా నమ్మను. ఆవిడే నీ ఫ్రెండ్ ఏంటమ్మా? నెవర్. అయ్యే అవకాశమే లేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు నానమ్మా. ఫోటోలో ఏదో తేడా వచ్చుంటుంది. ఏదన్నా కలగన్నావా అమ్మమ్మా? చూడమ్మా, రోజీకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏ రకంగా చూసినా నీ ఫ్రెండ్ అవడానికి ఛాన్స్ లేదు. చూడండి, మీకు తెలిసిన రోజుని దృష్టిలో పెట్టుకొని మీరిలా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు ఇద్దరం కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, ప్రాణానికి ప్రాణంగా బతికాం. నాకు తెలిసి సరోజ చాలా మంచిది, అమ్మాయికురాలు. నేనంటే దానికి చాలా ఇష్టం. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. నువ్వు చెప్తున్నది ఏదో సినిమా కథలా ఉంది కానీ ఏ మాత్రం నమ్మేలా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావమ్మా? ఇన్నాళ్ళుగా ఫాదర్ ఇంటికి వెళ్తున్నా, ఎప్పుడు నేను ఈ ఫోటో చూడలేదు. ఈరోజు అనుకోకుండా చూశాను, సరోజను గుర్తుపట్టాను. నాకు నమ్మకం చాలక ఫాదర్ను కూడా అడిగాను. ఫోటోలో ఉన్నది సరోజేనని, ఈ సరోజే రోజీనని ఫాదర్ కూడా కన్ఫర్మ్ చేశారు. చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన మేము మళ్ళీ ఇన్నాళ్ళకి కలుసుకోబోతున్నాం.
ఈవిడేనా లక్ష్మీదేవి? అవును, ఈవిడ్నే నువ్వు చంపాల్సిందే. ఓకే మేడం. వారం రోజుల్లో పని జరిగిపోవాలి. ట్రై చేస్తాను మేడం. ట్రై చేయడం కాదు, చంపి తీరాలి. ఆ తర్వాత నువ్వు చంపినా ప్రయోజనం ఉండదు. ఆ టైంలో నువ్వు ఆ పని చేయగలనంటే మనం అగ్రిమెంట్కి వద్దాం, లేదంటే నువ్వు వెళ్ళొచ్చు. సరే మేడం, అనుకున్న టైంలోనే లక్ష్మీదేవిని లేపేస్తాను. అంతవరకు గ్యారంటీ. దాట్స్ గుడ్. ఒక విషయం గుర్తుంచుకో. చెప్పండి మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రాకూడదు. ఓకే మేడం. మరో విషయం, ఈలోగా నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించొద్దు. నన్ను ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి అనేది నేనే నీకు ఫోన్ చేసి చెప్తుంటాను. ష్యూర్ మేడం, ఆ జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను. బట్ వన్ థింగ్, నేను చంపాల్సింది ఎవరో మామూలు మనిషిని కాదు, లక్ష్మీదేవిని. బాగా డబ్బు, సొసైటీలో చాలా మంచి పేరున్న వ్యక్తి. అలాంటి ఆవిడ మర్డర్ చేసి తప్పించుకోవటం అంత సులభం కాదు. మర్డర్ జరిగిందని తెలియగానే పోలీసులు రంగంలోకి దిగుతారు. వాళ్ళ కళ్ళు కప్పి తప్పించుకోవటం, పొరపాటును దొరికిపోతే కేసు మాఫీ చేయించుకోవటం అంత తేలికైన పని కాదు. అంచేత మీరు నేను అడిగిన అమౌంట్ ఇస్తానంటేనే ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటాను, లేదంటే నాకు వర్కౌట్ కాదు. అనుకున్న టైంలో లక్ష్మీదేవి చాప్టర్ క్లోజ్ అయిపోతే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. రేపటి నుంచి ఆ పనిలోనే ఉంటాను. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి ఆ పనిలో ఉండాలి. నువ్వు చెప్పే చావు కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ రోజు నుంచి సరిగ్గా వారం రోజులు లక్ష్మీదేవి చావుకి ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వాలి. షూర్ మేడం. ఆల్ ది బెస్ట్. వంశీ, నేనురా దీపక్ని. చెప్పు, నేను చెప్పిన పని ఏం చేశావు? రోజీ అక్కడ ల్యాండ్ అయిందా లేదా? ఏంటి, రాలేదా? అదేంట్రా, రాత్రి ఇక్కడ ఫ్లైట్కి బయలుదేరింది ఏంటి? ఆ రోజు ఈ రోజు ఒకటి కాదా? ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? ఐ సీ. అంటే అక్కడికి వచ్చింది రోజీ కాదన్నమాట. రోజీ తన పేరుతో అదే పోలికలున్న మనిషిని పంపించిందా? థ్యాంక్స్ రా. మళ్ళీ అవసరమైతే ఫోన్ చేస్తాను. ఉంటాను, బాయ్. దీపక్, ఎవరు ఫోను?
సింగపూర్లో ఉన్న నా ఫ్రెండ్ వంశీ అమ్మా. ఏమంటాడు? రోజీ సింగపూర్లో ల్యాండ్ అయిందా? లేదమ్మా, వెళ్ళలేదు. కన్ఫర్మ్డ్. అసలు రోజీ ఎవరో నీ ఫ్రెండ్కి తెలుసా? తెలియకపోతే వాడికెందుకు చెప్తానమ్మా. నేను అక్కడ అల్లుడు హోదాలో ఉన్నప్పుడు 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చాడు. ఈజీగా గుర్తుపడతాడు, అందులో అనుమానం లేదు. ఏంటమ్మా, వాడంత కన్ఫర్మ్డ్గా చెప్పినా నీకు నమ్మకం లేదా? రోజీ అందరికీ సింగపూర్ వెళ్తున్నట్టు చెప్పింది, కానీ నిజానికి వెళ్ళలేదు. ఆ పేరుతో వేరే ఎవరో వెళ్లారు. జనాల్ని మిస్లీడ్ చేయడానికి ఎవరినో పంపించుంటుంది. రోజీ సామాన్యురాలు కాదు. నౌకాలు, నౌకాలు. ఆయ్ ఓలమ్మ ఓలమ్మ అమ్మగారా, రండి రండి. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్తానని చెప్పారు? సింగపూర్ అమ్మా. సింగపూరేనా? నీకు బాగా గుర్తుందా? ఆయ్ గుర్తుందమ్మా. సింగపూర్ ఏడుందో తెలవక శ్రీకాకుళం పక్కనుందా అని అడిగి మా అమ్మగారి చేత శివాట్లు కూడా తిన్నాను. నాకు బాగా గుర్తున్నది, ఇందులో అనుమానం లేదు. కానీ మీ అమ్మగారు సింగపూర్ వెళ్ళలేదని తెలిసింది నౌకాలు. వెళ్ళకపోయినా వాసన లేదమ్మా. మా అమ్మగారు చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. ఏడకో వెళ్ళి ఏ పాప వాళ్ళు చేస్తుంటారు, పీకల మీద తెచ్చుకుంటారు. మా అమ్మగారి గురించి ఇంతలా అడుగుతున్నారు, మళ్ళీ ఏ పాపిటి పని చేయలేదు కదా. అదే లేదు నౌకాలు, నువ్వేం కంగారు పడకు. అమ్మా, ఏమిటి బాబు? నూకాలు చెప్పిందాన్ని బట్టి చూస్తే రోజీ ఇక్కడే ఉండి కావాలనే సింగపూర్ వెళ్తున్నట్టు అందరికీ అబద్ధం చెప్పిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అంత అబద్ధం చెప్పి దాక్కోవాల్సిన అవసరం రోజీకే ఉందిరా. అదేమిటమ్మా అలా అంటావు? మీ పెళ్లి విషయంలో ఘోరంగా ఫెయిల్ అయిందిగా, అందుకని వేరే ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటుంది. టైం బాగోలేక అది కూడా ఫెయిల్ అయి దొరికిపోయే పరిస్థితి వచ్చినా తనకేం తెలియదని, అసలు తనిక్కడ లేనని, సింగపూర్లో ఉన్నానని ఎలిబి సృష్టించుకోవడానికే ఈ నాటకం ఆడుతుందనుకుంటాను. దీన్ని బట్టి చూస్తుంటే రోజీ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉందని క్లియర్గా తెలుస్తోందమ్మా.